చైత్ర యాత్రకు సిద్ధం. నేడు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహక సభ. ఆఖరి సిద్ధం సభకు ముస్తాబైన గుడిపాడు. వందలాది ఎకరాల సువిశాల మైదానంలో భారీ ఏర్పాట్లు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 44 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలిరానున్న పార్టీ శ్రేణులు. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్. తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజా సభగా నిలిచిన రాప్తాడు సభ. ఈ 3 సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఉరిమే ఉత్సాహంతో మేదరమెట్ల దిశగా కథం తొక్కుతున్న శ్రేణులు. ఇది జైత్రయాత్రకు సిద్ధమని నేడు బాపట్ల జిల్లా మేదరమెట్ల అనే ప్రాంతంలో విలేజ్ దగ్గర వేదికగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహక సభ సిద్ధం అనే 4వ సభ. ఆల్రెడీ భీమిల్లో జరిగింది, దెందులూరులో జరిగింది, రాప్తాడులో జరిగింది. ఆ 3 సభలు కూడా ఒకదానికి మించి ఒకటి సక్సెస్ అయినాయి. రాప్తాడు సభ అయితే దేశ చరిత్రలోని రాజకీయ చరిత్రలో ఒక ప్రభంజనం లాంటి సభ జరిగిందనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఈ 4వ సభ కూడా మొత్తం 44 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు అక్కడికి వస్తారు. పెద్ద ఎత్తున సక్సెస్ అయిద్దని వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తుంది. ఈ సభతో సిద్ధం సభలు క్లోజ్ అయితే దీని తర్వాత ఎన్నికల సన్నాహక సభలు పెట్టుకునే పరిస్థితి. చాలా సక్సెస్ఫుల్గా, చాలా హుందాగా, చాలా ఆత్మవిశ్వాసంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల కథన రంగంలోకి దూకింది. ఎన్నికల ప్రచారంలో ఉంది. ఎన్నికల మేనేజ్మెంట్ కానీ, ఈ టికెట్ల అనౌన్స్మెంట్ కానీ వాళ్ళు చాలా కూల్గా, ఎక్కడ ఢిల్లీలు కానీ ఈ హైదరాబాద్ కానీ తిరగకుండా అమరావతిలో కూర్చొని చాలా కూల్గా డిస్కస్ చేస్తూ తేపగా కొన్ని లిస్టులు అనౌన్స్ చేస్తూ చాలా పగడ్బందీగా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు కానీ జనసేన పరిస్థితి చూస్తే ఆగమాగంగా అడుగడుగుగా ఎక్కడ ఎందుకు ఏ నిర్ణయాలు తీసుకుంటుండో ఎటు పోతుండో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షంగా. మరి దీన్ని మొత్తం చూస్తే వైఎస్ఆర్సీపీకి బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది బీజేపీతో పొత్తు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు అనేది వైఎస్ఆర్సీపీకి బెనిఫిట్ అయింది. దాంట్లో డౌటే లేదనేది ఈరోజు నిపుణులు, విశ్లేషకులు చర్చ. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ముస్లిం మైనారిటీలు, దళితులు, క్రిస్టియన్స్ వైఎస్ఆర్సీపీకి ఆల్రెడీ ఉన్నారు. ఇంకా అటు ఇటుగా ఉన్నా ఇప్పుడు సెట్ రైట్ అవుతారు. ఎందుకంటే ఆయన బీజేపీతో పోయినాడు. తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితి. అసలే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం కోల్పోయింది ప్రజల్లో, విశ్వాసం లేదు ప్రజల్లో. ఆ విశ్వాసం లేని పరిస్థితుల్లో ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండి 10వ పరక పడే పరిస్థితిని ఇప్పుడు ఢిల్లీ పోయి అక్కడ కట్ చేసుకున్నాం. ఒక గొడ్డల వేటితోని అది అయిపోయింది కథం. తెలుగుదేశం పార్టీ పతనానికి పునాదేశండి. ఏపీలో ఉన్న ముస్లిం మైనార్టీలు కానీ, క్రిస్టియన్ మైనార్టీలు కానీ, దళితులు కానీ, పూర్తిగా బీసీలు కానీ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే పరిస్థితిని తెచ్చుకోండు. మరి ఆయన ఏ ఇంటెన్షన్తో పొత్తు పెట్టుకున్నో తెలియదు, కానీ పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి, వైఎస్ఆర్సీపీకి దగ్గర అయ్యే పరిస్థితి ఉంది. ఇంకేమైనా ఒకటారా ఉన్నా కానీ. కాబట్టి వైఎస్ఆర్సీపీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం స్పష్టంగా కనపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది.